చిన్న ఉదాహరణ, సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు. కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడు భూమండలాన్నంతా ప్రకాశింపజేస్తున్నాడు. భూమికి తనకి మధ్యలో ఉన్న అంతరిక్షాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు. కానీ ఒక్క అరచేతిని అడ్డం పెట్టుకుంటే మనకు సూర్యుడు కనబడ్డంలా. అరచేతితో సూర్యకాంతిని ఆపేసేంత గొప్పవాళ్ళమండి మనం. సూర్యకాంతి ఎక్కడా ఆగలేదు, మన మీద మాత్రమే పడలేదు. కారణం ఏమిటంటే మనం అరచేయి అడ్డం పెట్టుకున్నాం. అది మన కర్మ. లేదు, అవసరం కూడా కావచ్చు, కర్మ కావచ్చు, ఏదైనా కానీ. అంటే మన వరకు ఎంత జ్ఞానమైనా మనకి సోకకుండా మనం చేసుకోగలం, మనం మహానుభావులం. అందుకే తెలుగులో మానవుల్ని దేవాంతకులు అంటారు. దేవుణ్ణి సైతం వేసేస్తారు వీళ్ళు, దేవాంతకులం. శుభ్రంగా ఒక మహర్షి, రమణ మహర్షి లాంటి వాడు పుట్టి జీవితం అంతా తొడ చర్మం నేలకు అతుక్కుపోయేలాగా పాతాళ గుహలో శివలింగం దగ్గర కూర్చుని అక్కడ కీటకాలు క్రిములు ఎన్ని కరిచేస్తున్నా సరే రోజుల తరబడి నెలల తరబడి కరవకుండా తపస్సు చేసి మహాజ్ఞానాన్ని మనకు ధారపోస్తే అదంతా వదిలేసి మనం కొండ చుట్టూ తిరిగి మనవరాలకి పెళ్ళే వాళ్ళని మొక్కుకుంటాం. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. నీ మనవరాలు పెళ్లి కోసం ఆయన తపస్సు చేయలే. ఇక్కడ ఇది అర్థమైతే చాలా అర్థం అవుతాయి. మనకి ఎందుకు సత్యం కనపడదు అంటే కనపడనీయకుండా మనమే చేసుకుంటున్నాం. సత్యాన్ని కూడా కనపడనీయకుండా చేసేంత గొప్పవాళ్ళమంటే గొప్పవాళ్ళవే. సత్యం కనపడకపోవడం కాదు, నీకు కనపడడం లేదు. తరగతిలో అందరికీ పాఠం అర్థమైంది. 30 మంది విద్యార్థుల్లో ఒక 5-6గురికి అర్థం కావలేదంటే వాళ్ళ లోపమా, ఉపాధ్యాయుల లోపమా? ఉపాధ్యాయుల లోపం అయితే ఎవరికీ అర్థం కావద్దు. ఆ 5గురు అలా ఉన్నారు, వాళ్ళ మెదడు ఎదగలేదు, అసలు ఎదిగే ప్రయత్నం కూడా చేయడం లేదు. వెనక బెంచ్లో కూర్చొని సీతారామ ఆడుకుంటున్నారు. ఇంకేం ఎక్కుతుంది? ఇంకా ఇదివరకు సీతారామ ఆడేవారు, ఇప్పుడు చాలా ఆడుతున్నారు. సీతారామ ఆడినా కొంత పుణ్యం వస్తుంది. మరి వాళ్ళెవరో వెనకాల బల్ల మీద కూర్చుని వాళ్ళ ప్యాకెట్ల వాళ్ళు ఆడుకోవడానికి ఉపాధ్యాయుడు కారణమా, వాళ్ళు కారణమా? అంటే మనకి సూర్యకాంతి కనపడకపోవడానికి మన అరచేయి కారణం. మన అరచేయి ఎంత గొప్పది అంటే సూర్యుని కప్పేసి ఎంత గొప్పదే, కానీ ఎంతవరకు మనకు కనపడనీయకుండా కప్పుతుంది, ప్రపంచానికి కనపడనీయకుండా కాదు. చెరగని ఇక సూర్యుని అరచేతులు గప్పిన ఎట్లు కారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి. సూర్యకాంతి ముందు ఈ అరచేతి పరిమాణం ఎంతో, భగవత్ చైతన్యం ముందు ఈ జగత్తు అంతే. ఇది అరచేయి మించింది కాదు. ఇది భగవంతుని యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. లలితా సహస్రంలో చదువుకున్నాం మనం. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆదిశక్తి రమేయాత్మ పరమాపావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండాలకి అనంతకోటి బ్రహ్మలు, అనంతకోటి విష్ణువులు, అనంతకోటి రుద్రులు ఉంటారు. వీళ్ళందరికీ అధినాయకులు ఎవరయ్యా అంటే ఆదిశక్తి రమేయాత్మ లలిత పరాభట్టారిక. ఒక శక్తి, ఎనర్జీ. అది ఎనర్జీ, ఇట్స్ ఎనర్జీ. దానికి రూపం లేదు. శక్తికి రూపం ఉండదు, విద్యుత్ శక్తికి రూపం లేదు. కానీ ఇక్కడ ఈ బల్బులు వెలగడానికి, ఈ మైకు పనిచేయడానికి, నా మాటలు మీకు చేరడానికి, ఈవేళ ప్రత్యక్ష ప్రసారం రూపంలో కొన్ని లక్షల మందికి చేరడానికి విద్యుత్ శక్తే కారణం. అది ఉందా లేదా? ఇక్కడ వైరు ఇలా ఉంది, ఈ వైరులో విద్యుత్ శక్తి ఉందా అంటే కనపడదు. వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది. ఇక మనం కనపడం, ఒక్క దెబ్బతో తేలిపోతుంది. ఇక మనం కనపడం, చెప్పడానికి కూడా ఉండం ఇక్కడ. మరి విద్యుత్ శక్తి లేకపోతే ఈ పని ఎలా జరుగుతోంది? అంచేత భగవత్ శక్తి ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. ఆ విద్యుత్ శక్తిలో మనం వాడుకుంటున్నది చాలా తక్కువే, నిజానికి చాలా తక్కువ నిజానికి. అలాగే భగవత్ శక్తి ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ బ్రహ్మాండాల రూపంలో వాడుకుంటున్నది చాలా తక్కువ. అత్యతిష్ట దశాంగుళం అని వేదమే చెప్పింది. 10 అంగుళాలయ్యా ఈ విశ్వం అంతా కలిపితే భగవంతుల్లో. ఆయన 100 అంగుళాలు అనుకుంటే అందులో 10% ఇది 10 అంగుళాలు. త్రిపాద్విభూతి యంత్రం అని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా. ఊరికి దండం పెట్టుకుని పసుపు రాసేసి రావద్దు. అదేమిటని అడగండి, చెబుతారు. దానికి పసుపు రాస్తే ఎవరికి కనపడకుండా పాడైపోతుంది. ఏదో గొప్పది కనపడగానే పసుపు కుంకాలు రాసి దాని మీద పడిపోకూడదు. అలాగే ఇక ఎవరికి కనపడవు అవి. అది ఏమిటని అడగాలి, తెలుసుకోరు. త్రిపాద్విభూతి అంటే ఏమిటి? ఏకపాదంతో ఈ సృష్టి జరిగింది, మిగిలిన 3 పాదాలు పైన ఉన్నాయి.
ఆ 3 పాదాలే 75 పైన 3 పాదాలు పైకి ఉన్నది లెక్క. ఈ అత్యధిష్ట దశాంగుళం ఒక పావల. ఈ సృష్టి అంతా కలిపితే ఒక పావల. కానీ ఇది భగవంతుడిని కప్పేయగలుగుతోంది, మన మాయ చేయగలుగుతుంది. ఎందుకంటే మనమంతా బలహీనులం. ఒక వ్యాధి 20 ఏళ్ల కుర్రాడికి రావడానికి కొంతకాలం పడుతుంది, కానీ 2 ఏళ్ల పసివాడికి తొందరగా వస్తుంది. అది పసివాడిలో లోపం కానీ వ్యాధిలో తేడా కాదుగా. వ్యాధి బలమైంది బలహీనమైంది అన్నది. వ్యాధికి ఉండే శక్తి ఉంది, కానీ 20 ఏళ్ల కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ తొందరగా తతంలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది. 2 ఏళ్ల పసివాడిలో ఏముంటుంది, వాడికి వచ్చేసింది. అంచేది మనకి సత్యం కనపడకపోవడానికి కారణం విశ్వం. ఇదేంటిది? బంగారపు మూత యొక్కటి. ఇది బంగారం. లోహాలన్నిటిలోకి బంగారం చాలా విలువైంది కదా. ఆభరణాలు చేయించుకుంటే బంగారంతోనే చేయించుకుంటాం కదా. ఎక్కడికైనా అత్యవసరంగా పట్టుకెళ్ళాలి అంటే ఒక చిన్న ఉంగరం ఉంటే చాలు, ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు అనుకుంటాం కదా. అంతెందుకండి, అంతటి రమణ మహర్షి మన కోసం ఇక్కడికి రావడానికి, మహాతపస్సు చేయడానికి ఒక చెవి పోగు ఉపయోగపడిందమ్మా. అది బంగారమే. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కలిసి ఉపనయనం చేసి ఆ చెవి పోగు పెట్టకపోతే బహుశా వచ్చేవాడు కదేమో. ఏమో మనకేం తెలుసు. ఓ చెవి పోగు ఉంది అక్కడ, బ్రాహ్మణ అబ్బాయి కాబట్టి అది పట్టుకుని వచ్చాడు ఆయన. ఇక్కడ వరకు వచ్చాక ఆ మధ్యలో రైలు దిగాడు, ఇంకా రైలు వెళ్ళదేమో అనుకుని. తర్వాత అయితే ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం వెళ్ళాలంటే డబ్బులు కావాలి, చేతిలో డబ్బులు లేవు. అది ఎవరికో ఇచ్చారు. వారు అది ఇచ్చి 5 రూపాయలు ఎంతో ఇచ్చారు, మళ్ళీ వచ్చి తీసుకో అన్నారు. ఆ తర్వాత ఆయన కొండ ఎక్కగానే అరుణాచలేశ్వరుణ్ణి చూడగానే ఇంకిక్కడికి వచ్చాను కదా, ఎందుకు మళ్ళీ ఈ కాగితం నా దగ్గర ఉంటే వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది. అవి చెవి పోగులు బదులు చాలా పోగులు సంసారాలన్నీ ఏర్పడతాయి. ఇంకా చెవి పోగు కోసం వెనక్కి వెళ్ళామంటే అక్కడ ఎవడో తమ్ముడో మేనల్లో తగులుతాడు. అక్కడ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు, ఏదో చెప్తాడు. మనస్సు మారిపోతుంది, చిన్నతనం కదా. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు పట్టుకుంటారు, అడగమ్మగారు, ఒరే నా మీదే నీ ధ్యాసంతా నా ధ్యాసంతా నీ మీదే ఉందిరా అంటారు. తల్లి ప్రేమాన్ని ఉండిపోతాడు. ఏమయ్యేది, మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా ఈ కొండ ఏర్పడేది. అంచేత చెవిపోగా ఆయన రావడానికి కారణమే. కానీ ఇక్కడ ఉండిపోయి ఇంత మహాతపస్సు చేయడానికి దాన్ని తిరస్కరించడం కారణం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ విశ్వం అంతా ఒక బంగారపు పోగు. విశ్వమన్న బంగారపు మూత యొక్కటి అని పద్యంలో రాశాను నేను. అది బంగారపు మూత. మామూలు ఇత్తడి మూతో కంచు మూతో అయితే తీసేస్తాం, మళ్ళీ కొనుక్కొచ్చలేదు. బంగారపు మూత. అందుకని విశ్వం బంగారపు మూత. అనేక రకాల ఆకర్షణలు ఇందులో. కామవాంఛలు ఉన్నాయి, అనేక రకాల లోభాలు ఉన్నాయి, డబ్బు ఉంది, కోరికలు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. సుందరమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిని అంతా సొంతం చేసుకోవాలని నీ మనస్సు కాంక్షిస్తే అందులో వలలో పడతావు. కాంక్షించకపోతే పడవు. ఇప్పుడు కాంక్షించకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది, కానీ ప్రకృతి చేతుల్లో లేదు. చాలామంది పాపం మోసపోయినప్పుడు అంటూ ఉంటారు, ఒక బలహీన క్షణంలో నేను మోసపోయాను. ఆ క్షణం బలహీనం కాదయ్యా, నువ్వే ఆ క్షణంలో బలహీనమయ్యో. క్షణం చాలా బలవత్తరం. నేను ఒక బలహీన క్షణంలో మోసపోయా అంటే ఆ బలహీన క్షణం మీదకి తోసేయడం వ్యవహారాన్ని కుదరదు. అలాగా ఆ క్షణం చాలా బలవత్తరం కాబట్టే మోసపోయాం మనం. అది బలహీన క్షణం అంటే ఎలాగా? ఆ క్షణంలో నేను బలహీనమయ్యానని చెప్పాలి. అబ్బే ఒప్పుకోమండి, మన మాటలన్నీ ఇంతే. రైలు ఎక్కుతాం, విజయవాడ స్టేషన్ వస్తుంది, విజయవాడ స్టేషన్ వచ్చింది, విజయవాడ స్టేషన్ వచ్చి ఇంతకంటే పశ్చాబద్ధం ఇంకోట్లేదు. విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు, ఇది జడ పదార్థం. అప్పటి నుంచి ఇప్పటికి వరకు అలాగే ఉంది. విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం, ఏం మాట్లాడుతున్నామండి అర్థం లేకుండా. ప్రతిదీ అబద్ధమే. అందుకే మనకి సత్యం కనపడవు. విజయవాడ స్టేషన్ రావడం ఏంటి బుర్రలేని మాట. ఎవడొస్తాడో విజయవాడ స్టేషన్కి మనుషులు వస్తారు. స్టేషన్ వస్తుందా? స్టేషన్ వచ్చింది అంటే కర్త ఎవరు? తెలుగు మాస్టర్ ఉంటే తప్పట్టుకుంటాడు, కర్త తప్పురు అబ్బాయి. స్టేషన్ ఎక్కడికి రాదు కదా, అది ప్లాట్ఫారం, అది జడ పదార్థం. అక్కడికి వచ్చాం. కానీ ఇన్ని కోట్ల మంది అనేక స్టేషన్లో దిగుతూ ఉన్నాం. నేను స్టేషన్కి వచ్చాను అనేవాడిని ఒక్కడిని చూడలేదు నేను, నాతో సహా. పొరపాటున అలా అన్నామనుకో, ఈయనకి ఏదో అయిందంటారు. అంటే లోకం ఎలా ఉంటుందంటే అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అది పిచ్చా మంచా కాదు, ఇక్కడ అలవాటు పడిన ధోరణిలో ఉంటుంది. అందుకే ఆ అలవాటు ప్రకారం మనం మాట్లాడలేదు కూడా మనం పిచ్చాడి కింద జమ కడతాం. అంతేగాని అది నిజం కాదు. విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు, ఏ స్టేషను ఎక్కడికి రాదు, మనమే ఎక్కడికి ఎడుతూనే ఉంటాం కదా. ఇలా మనం తిరగేసి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ బలహీన క్షణంలో మోసపడడం ఏంటి? ఆ క్షణం బలహీనం కాదు, మనమే బలహీనం. అంచేది ప్రతి క్షణంలోనూ బలంగా ఉండేలా మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. కానీ ఆ క్షణాలని, ముహూర్తాలని, ప్రయాణాలని తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు. మనకి ఏదైనా జరిగిందంటే లేచిన వేళ మంచిది కాదు, లేచిన వేళ అన్నీ మంచిదే. నువ్వు తప్పు డ్రైవింగ్ చేసేవాళ్ళు చూసుకోరాదా? ఈ తప్పు డ్రైవింగ్ గురించి మాట్లాడడం. లేచిన వేళ మంచిదిగా తోసేయడమే, లేకపోతే ఎవరో శకునం అడ్డం వచ్చింది తోసేయడమే, లేకపోతే బయలుదేరుతుంటే ఎవరో తుమ్మారు వాడి మీద తోసేయడమే, వాడి ముక్కు కోసేయడమే.
అంతేగాని మనం సరిగ్గా ప్రయాణం చేయాలి కదా, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. ఇలాగ విశ్వం అనేటువంటి బంగారపు మూత మనల్ని మోసం చేస్తుంది, మనం బలహీనులం కాబట్టి. దాని గొప్పతనం ఏం లేదు అక్కడ. మరి అదే విశ్వం, ఇన్ని ఆకర్షణలు కలిగిన విశ్వం, ఇన్ని రకాల లోహాలు కలిగిన విశ్వం, నవరత్నాలు కలిగిన విశ్వం, నవగ్రహాలు కలిగిన విశ్వం, నవధాన్యాలు కలిగిన విశ్వం రమణ మహర్షిని మోసం చేయలేకపోయింది, కించిత్తు కూడా మోసం చేయలేకపోయింది. కనీసం గోచి బదులు మేము పట్టుకోచి ఇస్తామండి అని ఒక ఆయన మద్రాసు నుంచి ప్రత్యేకించి స్వయంగా నేసి పట్టుకోచి ఇస్తే, ఇవాళ నువ్వు పట్టుకోచి ఇస్తావు, దాన్ని ఎవడో ఫోటో తీస్తాడు, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది అన్నాడు ఆయన. అక్కడి నుంచి పట్టుకోచి వల్ల ఈయనకి ఇది వచ్చిందంటారు, అక్కడి నుంచి నువ్వేమో దాని మీద నీ పేరు రాయమంటావు, దానం ఇచ్చిన వాడు ఊరుకోడు కదా. నీ పేరు రాయమంటావు, నేను ఇచ్చానని తెలవాలంటావు. ఒక ఆయన ఫ్యాన్ దానం ఇచ్చాట, తర్వాత చూశాట ఫ్యాన్ తిరుగుతోంది, ఆయన పేరు కనపట్ల, అందుకని ఫ్యాన్ రెక్కల మీద పేరు రాశాట, పేరు కనపట్ల, అందుకని ఫ్యాన్ తిప్పడానికి వీల్లేదన్నట్ట. మరి ఇంకెందుకు ఇచ్చావు? అదంతే. నా పేరు కనపడాలంటే ఫ్యాన్ తిరగద్దు, నేను ఇచ్చాను కదా అంటే ఈయనకి పేరు కనపడడం ముఖ్యం, ఫ్యాన్ తిరగడం ముఖ్యం కాదు ఎక్కడ. అందుకని దాన్ని తిరస్కరించాడు ఆయన. ఇది విశ్వం కప్పేస్తున్న మోసాల నుంచి మనం తప్పించుకోవడం అంటే మన మనస్సు దృఢంగా ఉంటే చాలండి. అందుకోసం అవసరమైతే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది, కఠినంగా చూడాల్సి వస్తుంది. తప్పేం లేదు. రాక్షసాకర్షణ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిలాగా దుర్గా అవతారం ఎత్తవలసిందే అనమ్మా. ఎప్పుడూ శాంతమూర్తిగా ఉంటానంటే అందరూ మన నెత్తిమి ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఎక్కుతారు వచ్చి ఇక్కడ. ఒక్కసారి కంటి చూపు దగ్ధం అయిపోయేలా ఉండాలి. నా దగ్గరికి రావద్దు అంతే. ఎందుకంటే వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలిసి ఇక్కడ. అందుకని ఖచ్చితంగా తిరస్కరించాలి. అలాగే విశ్వం అనే బంగారపు మూత మనని మూసేస్తుంది, మనని మోసగిస్తోంది, భగవంతుడిని కనపడేయకుండా చేస్తుంది. ఆ భగవంతుడు కూడా వేరుగా లేడు, మనమే. నేను 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 అని ఏది లోపల స్ఫురిస్తుందో, స్త్రీలింగం కాదు, పుల్లింగం కాదు, నపుంసకలింగం కాదు, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఈ జీవనలేం ఆ జీవనలేం, అందరి జీవులకి లోపల పేరు నేనే. అంచేది మొత్తం జీవులన్నిటికీ పేరు ఏదైనా ఉంటే నేను అనేది అసలైన పేరు. దేవుడి పేరు కూడా నేనే, ఇంకో పేరు లేదు. ఏ పేరు పెట్టినా అది పరిమితమే. దేవుడికి అసలైన పేరు ఏది, జీవుడికి అసలైన పేరు ఏది అంటే నేను అనేది తెలుగులో సర్వనామం. తెలుగు పాఠం చెప్పేటప్పుడు మనకేమంటారు? నామవాచకానికి బదులుగా వాడేబడితే సర్వనామం అంటారు. ఇప్పుడు వేదాంతంలో ఏమర్థమైంది? నేను అనే సర్వనామానికి బదులుగా గరికపాటి నరసింహరావుని వాడుతున్నాం. అసలు దీని పేరు నేనే, ఇంకేం లేదు అక్కడ. గరికపాటి నరసింహరావు అనేది మీకు తెలియాలి కాబట్టి ఇంకొకరు మాట్లాడితే వారి పేరు చెబుతారు. అంటే సర్వనామానికి బదులుగా నామవాచకాన్ని వాడుతాం వేదాంతంలో. వ్యాకరణంలో నామవాచకానికి బదులుగా సర్వనామాన్ని వాడతాం. ఈ చిన్న కిటుకు అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. దాన్ని కనిపెట్టాలంటే, ఆ మోసాల పాలపడకుండా ఉండాలంటే, సత్యాన్ని కనుగొనాలంటే ఏం చేయాలయ్యా? సారమెరుంగుమా నిగారములంగని మోసపోకుమా. ఓ బంగారపు ఆభరణం షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే, జ్యువెలరీ షాపులోకి వెళ్ళగానే అక్కడ కనపడింది మనకి. వెంటనే మనకి ఏమనిపిస్తుంది? అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి లేదు. ఇప్పుడు కొంపలు అంటుకుపోయి ఇది ఒక్కటి లేకపోతే, ఈ మోడల్ లేదు, అది ఆ మోడల్లో డల్ కూడా ఉంది, మనం గ్రహించాలి. ఆ మోడల్ వేగానే మళ్ళీ డల్ అవుతాం, ఎందుకంటే కొత్త మోడల్ వస్తుంది, అందులో కూడా డల్ ఉంది. ప్రతి మోడల్లో డల్ ఉంది. ఈ మోడల్స్ అన్నీ వదిలేస్తే మనం డల్ కాకుండా ఉంటాం. వెంటనే దానికోసం అప్పు చేస్తాం. పైగా ఇవాళ కర్మ ఏమిటంటే ఏమీ ఎవరి దగ్గర బయట అప్పు చేయక్కల, అన్నీ ఈఎంఐలే. పైగా మనకి వెంటనే నీకు ఈ కాంక్ష పుట్టగానే ఆ షాపు వాడు ఎవరికో సందేశం పంపిస్తాడు, వాడు మనకు యాప్ పంపిస్తాడు, ఊపని, నీకు డబ్బులు ఇస్తాను తీసుకో, నువ్వు నాశనం అయిపో. నీకు డబ్బులు ఇస్తాను తీసుకో, నువ్వు నాశనం అయిపో. ముందు సంపద, తర్వాత సంతాపం. అందుకని వెంటనే తీసుకుంటాం మనం. ₹1,00,000 అయినా ఇప్పుడు 10,000 ఇస్తే చాలు. 90,000 ఎవరిస్తారు? మీ ఆడపడుచా, మీ మరదలు నువ్వే ఇయ్యాలమ్మా. 90,000 ఎవరిస్తారు? అక్కడి నుంచి దానికి ఈఎంఐ పడుతుంది, నెలకో 10,000 ఇది ఒకటి చేరింది ఇక్కడ, అదో బరువు అయింది ఇక్కడ. ఇదే నిగారములను కానీ మోసపోకుమా. ఆ నగ కనపడగానే ఇంతకంటే గొప్పవేవో నాకు ఉన్నాయి కదా, అయినా నాకు వాటి గురించిన స్తోమత లేదు కదా, అయినా నగలను బట్టి మనుషులు గౌరవిస్తారా? పైగా నగలు ఉంటే ప్రమాదం, పట్టుకెళ్ళిపోతారు కూడా ఎవరైనా. ఏ నగలు లేకపోతే సుఖంగా ఉంటాం. ఒక చెవి రింగే బరువు అయిపోయి తీసేసాడు ఆయన, మనం ఇంకెన్ని తీసేయాలి ఇక్కడ? ఇది నిగారములను కానీ మోసపోకుమా. సారమెరుంగుమా విమల సత్యముగాంచుడకై తపించుమా. ఆ విమల సత్యాన్ని చూడడం కోసం నిర్మలమైన తపస్సు చెయ్యాలి. అదేదో ఆయన చేసి చూపించాడు. ఇది కల్పన కాదు, సత్యమును గన్గొన్న చేసిన ఆ తపమ్మే సంకల్ప విహీనమౌ స్థితిని కాంసగజేసెను బాలు నొక్కనిన్. ఆయన వయస్సు ఎంత?
1879 నుంచి 96లో ఆయన స్వీయ మరణానుభూతిని పొందే నాటికి ఆయన వయస్సు ఎంత చేస్తే 17 ఏళ్ళు లేవే, ఓటు హక్కు కూడా లేదే, మైనారిటీ కూడా తీరలేదే, బాలుడంటే బాలుడు, యువకుడుంటే యువకుడే, ఏం చెప్పడానికి లేదే. ఆ వయస్సులో మరణానుభూతి ఎవరో బంధువుల్లో పెద్ద ఆయన ఎవరో వెళ్ళిపోతే అసలు మరణం అంటే ఏమిటి అని పడుకుని ఆలోచిస్తే అంత తీవ్రానుభూతి ఆయనకు కలిగిందా. మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారండి, మన దయ వల్లే ఎంతమంది వెళ్ళిపోయారండి, మన తలనొప్పి తట్టుకోలేక. మనం ఎప్పుడైనా ఆలోచించాం ఈ విషయాన్ని. ఇదే వాళ్ళు వెళ్ళిపోగానే మనం ఏమనుకుంటాం, అది తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అందుకే ఏం జాగ్రత్తలు తీసుకునే వెళ్ళిపోతాడు. ఇది ఉపయోగమేం లేదు, ఇక్కడ ఇది ఉపయోగమేం లేదు. బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేశాక, భారతంలో ఉంటుంది చిత్రమైన కథ శాంతి పర్వంలో, సృష్టి అంతా చేసేట విపరీతంగా పెరిగిపోతుంది సృష్టి, ప్రతి జీవరాశి పెరిగిపోతుంది, కోట్లు 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 కోట్లు, ఎక్కడా చోట్లేదు. అంటే మృత్యువు లేదు అప్పటికి, సృష్టి ప్రారంభంలో మృత్యువు లేదు, అంత పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక ఏడ్చట. ఆ రోదన నుంచి రుద్రుడు పుట్టాడు. రోదన అధ్యాయతే ఇది రుద్రహ అంటారు. ఏం చేయాలి దానికి? చిన్నపిల్లాడు చూడండి, ఒక్కోసారి ఆట ఆడేటప్పుడు ఓ గిన్నెలో ఇంకో గిన్నె, ఓ పెట్టెలో ఇంకోటి ఏదో పెట్టేస్తాడు, అది రాక ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ పెట్టేసింది వాడే రాలేదంటాడు. లేదా ఒక్కోసారి వాడు ఉన్న గదికి లోపల గడి వేసుకుంటాడు, బయట నుంచి మన్న తీయమంటాడు. లోపల వాడు గడి వేసుకున్నాడు, బయట నుంచి మన్న తీయమంటాడు. వాడు గడి వేసుకున్న విషయం వాడికి కూడా తెలియదు, ఒక్కోసారి కావాలనే చేస్తాడు. అలాగా బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా చేసిన పని ఏమిటంటే, సృష్టి అంతా పెరిగిపోతుంది, ఏం చేయాలో తిట్లా ఏం చేయాలో తిట్లా అని బాగా జుట్టు ఉంది కాబట్టి పీకేసుకున్నాడు, ఏడుతూ కూర్చున్నాడు. రోదనా జాయితే యత్ రుద్రహ, ఆ రోదనంలోంచి రుద్రుడు పుట్టాడు. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా అందరి సంగతి, నేను సంహారం కోసం పుట్టా అని ఆయన మృత్యువును పుట్టించాడు. అందుకే మృత్యుంజయుడు అన్న పేరు శివుడికి ఒక్కడికే ఉంటుంది మన పురాణాల్లో, విష్ణువుకు ఉండదు, బ్రహ్మదేవుడికి ఉండదు. మృత్యువుని ఆయన పుట్టించాడు, ఆయన చేతిలో ఉంటుంది. మృత్యుదేవత స్త్రీ అనుకోండి, పురుషుడు అనుకోండి, ఏదైనా దానికి ఏం రూపం వెళ్ళలేదు ప్రత్యేకంగా. మృత్యుదేవతను పుట్టి ఈవిడు చూసుకుంటుంది, ఆ సంగతి అంతా వదిలే అన్నాడు. అప్పుడు ఆ మృత్యుదేవత అంతట, అందరికీ అన్నీ మంచి పనులు చెప్పావు, వాయుదేవుణ్ణి వియ్యమన్నావు, అగ్నిదేవుణ్ణి మండమన్నావు, వంట చేసుకుంటారు, చలిగాచుకుంటారు, వాయుదేవుణ్ణి వియ్యమన్నావు, ప్రజలంతా బతుకుతారు, వరుణదేవుణ్ణి ప్రవహించమన్నావు, ప్రజలంతా సాగునీరు తాగునీరు సేవించుకుంటారు, నా కర్మ ఏమిటి, నాకు అందరినీ చంపే పని చెప్పావు, నన్ను అందరూ తిట్టుకుంటారు కదా, దిక్కుమాలిని మృత్యు అంటారు కదా, దిక్కుమాలిని మృత్యు అంటారు కదా, ఈ తిట్లన్నీ నేను పడాలా, అందుకని నాకు కాస్త మంచి పని చెప్పబోయే, ఈ పని నేను చేయను. అందుకే మరి అందరూ అన్ని పనులు చేయాలి కదా. అందుకని బ్రహ్మదేవుడు అలా అంటే అలాగా నువ్వు చెయ్యాలి, అందుకోసమే నిన్ను కన్నాము అంటే, నాకు భయంగా ఉందంటే అని ఏడిచింది ఆ అమ్మాయి కూడా. మరి రోదన నుంచి పుట్టింది కదా, ఆ మృత్యుదేవత కూడా ఏడిచింది. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళ దగ్గర కంటి రెప్పల కింద ఇలా దోసిడి పెట్టేట, ఆ దోసిడి నిండా కన్నీళ్లు పడ్డాయి. వెంటనే అన్నట్టయినా, ఈ దోసిడి కన్నీళ్లలో ఎన్ని కారణాలు ఉన్నాయో మనిషి మృత్యువుకి అన్ని కారణాలు ఉంటాయి, నేను ఎవ్వడూ అనుకోడు, బీ సేఫ్ అన్నాడు. అంతే కూడా, స్కూటర్ ప్రమాదం వల్ల పోయాడు, గ్రహస్థితి దోషం వల్ల పోయాడు, గుండెపోటు వల్ల పోయాడు, అతిగా ఆలోచించడం వల్ల పోయాడు, అసలే ఆలోచించకపోవడం వల్ల పోయాడు, ఏవో రకరకాలు అనుకుంటారు తప్ప మృత్యు వచ్చి పోయాడని ఒక్కడు కూడా అనుకోండి, నీకు ఎందుకు జై హింద్ అన్నాడు. అంతే ఒకటే లెక్క. ఇప్పటికి కూడా మన అనుభవాలు గమనించండి, వంకర కారణాలు ఏవో ఒకటి చెబుతూనే ఉంటాను తప్పితే వాడు కాలం పోయాడు మనం నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఈవేళ పోయాడు, లేకపోతే నిన్న పోయేవాడుగా, అదే మాట. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కాబట్టి ఈవేళ పోయాడు, లేకపోతే నిన్నే పోయేవాడుగా. ఏదో ఒకటి వ్యాఖ్యానించకుండా మనం ఉండలేము. వ్యాఖ్యానంలో 90% అబద్ధమే, మన అజ్ఞానం. అందుకని మృత్యువుకు అనేక కారణాలు ఉంటాయి. అందుకని దాన్ని జయించాలంటే దానికి తగిన తపన ఉండాలి. బాలుడు ఆయన 17 ఏళ్ల వయస్సులో జయించడం ఏమిటి, తపస్సు ఏమిటి, ఎలా కుదురుతుంది? పైగా పూర్తిగా తెలిసిన వ్యవహారం అని కూడా అనడానికి లేదు. ఒక గురువు లేడు, ఓ గ్రంథం చదివిన దాఖలా లేదు. పోనీ మామూలు చదువులో మార్కులు ఏమన్నా బాగున్నాయంటే అవి అత్యవసర మార్కులే సరిగ్గాను. 135 మార్కులు అవి కూడా తక్కువ వచ్చాయని వాళ్ళ అన్నగారు కోపడ్డారు, అనవసరంగా చదివిస్తున్నావు నేను, ఎందుకంటే ఈయన అప్పుడప్పుడు జ్ఞానాన్ని కూర్చునేవాడు అయోమయంగా. అందుకని అవి ఆ చదువులోనూ సరిగ్గా లేదు, ఈ జ్ఞానము ఎవరి దగ్గర పొందిన దాఖలా లేదు. కానీ ఆయన చేసిన తపస్సు ఎటువంటిది? కల్పన కాదు, సత్యమును కనుగొన్న చేసిన ఆతపమ్మె సంకల్ప విహీనమౌ స్థితిని కాంచగజేసెను బలునొక్కనిన్. స్వల్పమే ఆ తపస్సు 10 జన్మల పెట్టు అరుణాచలమునన్.
స్వల్పమే ఆ తపస్సు 10 జన్మల పెట్టు అరుణాచలమునన్ నిల్పుము బుద్ధి శ్రీరమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై. నిల్పుము బుద్ధి శ్రీరమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై. ఇది కల్పన కాదు, 100 ఏళ్ల క్రితం మన కళ్ళ ముందు జరిగిన విషయం ఇది. అప్పుడు ఉన్న వాళ్ళందరూ చూశారు కదా. మనం లేకపోవచ్చు, మన తల్లులు తండ్రులు ఉన్నారు, మన తాతలు అమ్మమ్మలు ఉన్నారు, వాళ్ళు చూసే చెప్పారు. అబద్ధం ఎక్కడుంది ఇందులో? సత్యాన్ని కనుగొనడం కోసం ఆయన తీవ్రమైన తపస్సు చేశాడు. ఎంత తపస్సు అంటే ఇక్కడ సాగట్లేదంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ సాగట్లేదంటే ఇంకో చోటకి వెళ్ళాడు. కానీ నేను తపస్సు చేసుకుంటున్నాను, మీరెవరు ఇక్కడికి రావద్దు, వస్తే శపిస్తా, ఈ నాటకాలు ఆడలేదు. ఇదంతా క్రోధం. నువ్వు తపస్సు చేసుకుందుకు ఇవాడు వచ్చావు ఇక్కడికి, మేము అప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. చివరికి పిల్లలు అర్థం కాక ఆయన ఏదో గోచి పెట్టుకుని ఉన్నారని రాళ్ళు పెట్టి కొడితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరికి అందకుండా పాతాళ గుహలో శివలింగం దగ్గర క్రిములు కీటకాలను తట్టుకుంటూ చేశాడు. కానీ అక్కడ ఒక అంగరక్షకుడిని శిష్యుడిని పెట్టుకుని ఎవరిని కొట్టకుండా నువ్వు చూసుకో, తర్వాత పీఠం పెట్టాక నువ్వే పీఠాధిపతి అని అనలేదు ఆయన. ఈ బిజినెస్ లేవు ఇక్కడ. పైగా అడిగితే పక్కన ఉన్న ఒక ఆయన అడిగితే కూడా ఏమన్నాడంటే, ఇది వాళ్ళ కొండ, వాళ్ళు తిరుగుతున్నారు, గొర్రెల కాపర్లు గోవుల కాపర్లు, వాళ్ళ కొండకి నేను వచ్చాను, వాళ్ళని ఏం చేయొద్దనడానికి నేనేవాడిని, నేనే వెళ్ళిపోవాలి అని కిందకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండిపోయాడు అలాగా. అది గాఢమైన తపస్సు అంటే అర్థం. అది 10 జన్మల పెట్టేది అరుణాచలం మనం. అరుణాచలానికి అంత ప్రఖ్యాతి, అంత విశిష్టత ఎందుకు వచ్చాయంటే దయచేసి గమనించండి. ఆయన తపస్సు వల్ల వచ్చాయి, ఆయన తపస్సు వల్ల వచ్చాయి. అటువంటి వాడు తపస్సు చేసిన చోటకి ఇచ్చి మనం కూడా తపస్సు చేయాలి. తపస్సు చేత కాకపోతే జపమైనా చేయాలి, జపం చేత కాకపోతే నామస్మరణైనా చేయాలి, ఏమీ చేత కాకపోతే నోరు మూసుకూర్చోవాలి. అసలు ఇక్కడ రాజకీయాలు కానీ లౌకిక వ్యవహారాలు కానీ వేరే ఏ రైలు ఎక్కొచ్చా ఏదో ఒకటి ఎక్కొత్తాను, నీకు ఎందుకు గొడవ, ఇవన్నీ కూడా అనవసరం. వీలైన మాటలు తగ్గించేయాలి. అప్పుడు నిల్పుము బుద్ధిశ్రీ రమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై. అప్పుడు మన బుద్ధి రమణ మహర్షి చెప్పినటువంటి నిర్మలమైన తత్వంలో కొద్దిసేపు అయినా నిలబడుతుంది. ఎందుకంటే ప్రశాంతికి. నేను నిన్న రాత్రి రాగానే కార్యకర్తలు నా యందు అనురాగంతో ఆ ధ్యాన మందిరం చూపించారు, సమాధిని చూపించారు. నాకు అక్కడికి వెళ్ళగానే ఇక ఇంతకంటే ప్రశాంతత ఎక్కడైనా ఉంటుందా అనిపించింది. ఆశువుగా పద్యం చెప్పే అలవాటు ఉంది కాబట్టి మనస్సులో అనిపించింది, ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు. ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు. ఇందుకోసము ఏదైనా ఎంతది అయినా, ఇందుకోసము ఏది అయినా ఎంతది అయినా నే తృణమ్ముగాగ భావింతు, నే తృణమ్ముగాగ భావింతు కాన నే గరికపాటి. మా ఇంటి పేరు గడ్డిబెరక ఎందుకు ఏంటంటే ఈ ప్రశాంతత కోసం ప్రపంచాన్ని అంతటినీ గడ్డిబెరక కిందే భావిస్తాను నేను, అందుకే గరికపాటి. ఈ ప్రపంచం గడ్డిబెరకే, అంతకుమించింది ఏం లేదు ఇక్కడ. తీసే దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు, రెండూ మిథ్యే. రెండు శబ్దాలు గమనించినా అర్థమవుతుంది సంస్కృత భాష గొప్పతనం మీద. సుఖం దుఃఖం రెండిట్లో ఉన్నది ఖం. ఖం అంటే శూన్యం. ఆకాశము సురవర్త్మ ఖం అంటారు అమరకోశంలో. గగనం ఆకాశము సురవర్త్మకం, గగనము ఆకాశము సురవర్త్మ దేవతల మార్గము ఖం. ఇవన్నిటికీ ఆకాశం అని పేరు. ఖం అంటే అర్థం ఆకాశం అంటే, ఆకాశం అంటే శూన్యం. ఆకాశం ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఆకాశం ఏదంటే ఎవరినైనా చూపించమనండి, పైకి చూపిస్తారు. ఎక్కడుందో చెప్పమని. మబ్బులుగా ఉన్నాయి కదా, మబ్బులుంటే మబ్బులు ఉన్నాయి, ఆకాశం ఎక్కడుంది? సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు ఉన్నాడు, ఆకాశం ఎక్కడుంది? చంద్రుడు ఉన్నాడు కదా, ఆకాశం ఎక్కడుంది? మొత్తం మీద సూర్యుడు చంద్రుడు మబ్బులు అన్నీ పోగయ్యేదానికి కూడా ఆకాశం అని మనమే పేరిట్టాం. నిజానికి ఆకాశం మిథ్య. ఏది చూసినా మిథ్యే. దాని లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఏదైనా మిథ్యే. మనం ఎందుకు సత్యం అనుకుంటున్నాడో లోతుల్లోకి వెళ్ళి చూసే అలవాటు మనకు లేదు. పైపైన దేవుకోవడమే అలవాటు ఎంతసేపు. ఎందుకంటే విగ్రహం కనపడగానే ఓ కాళమే పడిపోవడం, పామేయడం 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 తోమేయడం మనకు అలవాటు అంతే. ఇంకా దానికి మహిమలు మాయలు పుట్టించేయడం, పుస్తకాలన్నీ రాసేయడం ఇక్కడ. ఇప్పుడు పైగా పుస్తకం కూడా రాయక్కల, ఒక్క మాట యూట్యూబ్లో పేలితే చాలు వెళ్ళిపోతుంది తెల్లారేసరికి. ఎవడో ఒకడు చూస్తాడు, మనకంటే అజ్ఞానం ఉంటాడుగా. మనం సగం అజ్ఞాని, వాడు పూర్ణ అజ్ఞాని, అందుకని వాడు చూస్తాడు. అయ్యో అక్కడికి వెళ్ళి ఇలాగా ఒక్కసారి తల తాకించగానే తల పగిలిపోవడం ఖాయంటే వెళ్ళిపోతాడు వీడు. నువ్వు ఎక్కడ తాకించినా ఏం చేసినా బుర్రలోకి వెళ్ళే విషయం వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి మననం చేయాలి. ఇక్కడ నేను ఎంత చెప్పినా నాకు వంట పట్టదు, మీకు వంట పట్టదు. నాకు కొంచెం సత్కారం ఏమైనా చేస్తారు, మీకేం చేస్తారు? ఊరికే వచ్చి కూర్చున్నారు ఇక్కడ.
మీరు ఆలోచించాలి బాగా, ఇది చెప్పింది ఏమిటి, ఎందుకు చెప్పారు, ఇందులో ఇది ఎందుకు అని మీ గదుల్లో కూర్చొని ఆలోచించాలి. ఆశ్రమంలో కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించాలి. శ్రవణం మననం నిధిధ్యాసనం. ముందు వినాలి, శ్రవణం మననం, దాన్ని మననం చేసుకోవాలి, రిపిటేషన్. నిధిధ్యాసనం, ధ్యాస అంటే ధ్యానం, దిధ్యాస అంటే ధ్యానం చేయాలనే కోరిక. నిధిధ్యాస, నిర్దిష్టమైన దిధ్యాస, ధ్యానం చెప్ప ఇంకా నాకేం వద్దు అనేంత కోరుకుంటాలి.